అన్ని కారమున్నా కొడుకు అన్ని కారదైవమా నీ మాట గంగమ్మ తల్లి జాతర కోళ్ళు పొట్టేళ్ల కోతరా. అప్పుడు అయితే మహాతల్లికి గంగాభవానికి పసిబాలనారాయణ మీద కన్ను వారిందంట. ఆ పిల్లవాడిని అయితే ఈయనంటుందండి మహాతల్లి అమ్మ 4 వీరనాయన పసిబాలనారాయణ అయితే ఎప్పుడు అయితే ఈయన పో అంతదా అప్పుడు పోసిన నన్నెత్తలు 4000 బొబ్బా అరిచేతిలో పోసిన 6000 బొబ్బ ముక్కు ముందు పోసిన 3000 బొబ్బ పై అంత బొబ్బ పోసింది మహాతల్లి. అప్పుడు అయితే పిల్లవాడు అయితే కమ్మిట్లో కోరాడతానంట మహాతల్లి అయితే కన్నివారి గంగాభవానికి అయితే ఆ పిల్లవానికి పై అంత బొబ్బలు ఈజీగా ఆడుతుందంట కమ్మిట్లో అనుకుంటే ఆహా మహాతల్లి. పిల్లవాడు అయితే అమ్మ అంటానే చాలా ఎరినారప్ప చూసినాడంట. ఏం స్వామి ఏమి ఇట్లా అయిందని చూస్తే మహాతల్లి కన్ను వారి ఇట్లా అయిపోయింది. ఆ పిల్లో ఓడాడుకుంటా కుమిలాడుకుంటా అప్పుడు అయితే కదా ఆ పిల్లవాడు అయితే కదా అమ్మ నాకు ఇచ్చినోడు ఈశ్వరుడు రాసినోడు బ్రహ్మదేవుడు పూలరథం పంపినాడమ్మా నేను పోతానమ్మా నాకు సెలవు ఇమ్మంటున్నానంట బాబు అయితే కదా నేనే పోతాను నన్ను కన్నా తల్లి నారాయణమ్మ ఇచ్చినోడు ఈశ్వరుడే తల్లి రాసినోడే బ్రహ్మదేవుడే తల్లి నాకు పూలారథము పంపినాడు నాకే సెలవు. అన్ని కారమున్నా కొడుకు అన్ని కారదైవమా నీ మాట నమ్మచ్చు కంచుగురం కోపలు కదిలి వస్తామంటే ఆనాటి కాలం నాడు అయితే కదా మెరిసేటి మీద గురిసేటి మా నీకు మోసం అంటే పళ్ళపోతే ఎక్కినారు బండారు వేసిన మహాతల్లి అయితే గంగావాని కంచూరుము నీకు
ఉరుము కొడితే వరం చూపుతా పరాకు చేస్తే పద్దులకు నేను ఇస్తానంటే దాసుడు ముందు పోతే దైవం నావైతే ఇచ్చిన దయ తప్పుతావని ఏమో దేవనే ఏమో